క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్య వర్తమానంలో ఆ కాలంలో ఏలియా దగ్గర సమూయేలు అనే ఒక బాలుడు ఏలియా ప్రవక్త దగ్గర పరిచర్య చేసేవాడు. ఏలియా వృద్ధుడయ్యాడనమాట. ఏలియా వృద్ధుడైనప్పుడు ఆ రోజు అంటే ఆ కాలంలో యెహోవా ప్రత్యక్షత అనేది చాలా అరుదుగా కనబడేదన్నమాట. అరుదుగా వచ్చేది. అరుదుగా అంటే దేవుని యొక్క స్వరము ప్రవక్తలకైనా దాసులకైనా తన ప్రియులకైనా అరుదుగా ఆ దేవుని స్వరం అనేది మాట అనేది వినబడేదన్నమాట. మాటి మాటికి అంటే ఈ సమూయేలు ప్రవక్త సమూయేలు అనే ఒక బాలుడు ఆ ఏలియా కట్టించిన ఒక రాజ మందిరంలో పడుకున్నప్పుడు దేవుడు సమూయేలు అని మొదటిసారి పిలిచినప్పుడు ఈ బాలుడైన సమూయేలు వెళ్ళి నా ఏలినవాడా నన్ను పిలిచావా అని ఆ ఏలియా ప్రవక్తని అడిగినప్పుడు నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పగానే మళ్ళీ రెండోసారి అట్లే పిలుస్తాడు. అట్లే పిలిచినప్పుడు మళ్ళా వెళ్ళి ఈ సమూయేలు ఈ బాలుడు వెళ్ళి ఆ ఏలియాని పిలిచావా అని అడిగినప్పుడు అయ్యా పిలిచావా అయ్యా నన్ను అంటే నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అని చెప్పగానే మరలా మూడోసారి కూడా మళ్ళా సమూయేలు అని దేవుడు ఆ బాలుడిని పిలుస్తాడనమాట. ఈ బాలుడు మంచిగా పడుకుంటాడు అనమాట. పడుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఏలియా ప్రవక్త అయ్యా నన్ను మీరు పిలిచారా అని సమూయేలు బాలుడు అడిగినప్పుడు అప్పుడు ఏలియా ప్రవక్తకి అప్పుడు అంటే అతనికి తెలుస్తుందన్నమాట, ఈ బాబుని పిలిచేది పరిశుద్ధాత్మైన దేవుడిని యెహోవా మాత్రమే పిలిచాడని అప్పుడు ఏలియా ప్రవక్త ఈ బాబు సమూయేలు బాబుకి బాలుడైన సమూయేలుకి ఇంకోసారి స్వరం వినపడినప్పుడు నేను నీ దాసుడు నన్ను ఆలకించుతున్నాను ప్రభు చిత్తగించు అని ఆజ్ఞ ఇయ్యమని చెప్పమని అట్లా అనమని చెప్పని అని ఏలియా సమూయేలు అనే బాలుడితో చెప్తాడు. అనగానే మూడోసారి వెళ్ళి మా తర్వాత వెళ్ళి పడుకున్నప్పుడు సమూయేలు పడుకున్నప్పుడు దేవుని స్వరం వినబడుతుంది అనమాట. అంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వారితో మాత్రమే మాట్లాడతాడు. ఎవరిని ప్రియముగా ఎంచుకుంటాడో వారితో మాట్లాడతాడు. వాళ్ళు తప్పు చేసినా కానీ దేవుడు వాళ్ళని సరి చేస్తాడు, కానీ వాళ్ళని గద్దించాడు, వాళ్ళని ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆ ప్రేమ రుచిని చూసిన దేవుడు మీకు కూడా ఏదో ఒక ఈవి ఇస్తాడు. ఆ ఈవిని మీరు సక్రమంగా ఆ కాలంలో ప్రవక్తలతో యాజకులతో మాత్రమే ఆయన మాట్లాడేది, కానీ ఈ కాలంలో మన అందరితో ఆయన మాట్లాడే దేవుడు. ఆత్మస్వరూపిగా ఆత్మ వివేచన వరం ఆత్మ కలిగిన వాళ్ళకు మాత్రమే ఆయన యొక్క స్వరం మనం వినబడుతుంది. ఆయన యొక్క ఆలోచనలు తెలియపరచబడతాయి. ఎలా తెలియపరచబడతాయి అంటే దర్శనము ద్వారా, కళ ద్వారా, వాక్య వర్తమానం దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తిలో ప్రతి దేవుని ఆత్మ ప్రతి క్రియ ఆయన తెలియపరచబడుతుంది. మరి దేవుని పట్ల ఈ వ్యక్తి చిత్తం ఏమేమి ఉన్నదో కూడా తెలియపరచబడుతుంది. ఇలా వాళ్ళ ద్వారా దర్శనము ద్వారా ఆయన యొక్క ఈవి ద్వారా దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రతి ఈవి ద్వారా ఆ దేవుని చిత్తం ఆయన యందు ఏమి ఉన్నదో నీ యందు ఏమున్నదో తెలియపరచబడుతుంది. కనుక మొదటిగా నువ్వు దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఏ మేలు చేయక మానడు. విశ్వాసం ఉంచితే ఆ 12 సంవత్సరాలు రక్తస్రావంతో కలిగిన ఆ స్త్రీ ఆ వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమె స్వస్థత కలిగింది. ఆ దేవుని యొక్క ప్రభావం వెళ్ళి ఆమె తాకి ఆమె బాగైంది. నువ్వు కూడా ఏ సమస్యతో బాధపడుతున్నావో విశ్వాసంతో సమస్య వెళ్తుందని ప్రార్థన